హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు నాతో పాటు చాలా ఇంపార్టెంట్ అండ్ స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఎవరని అనుకుంటున్నారా? వెల్నాక్స్ మెడికల్ రీహెబ్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ స్వాతి ప్రతిపాటి గారు నాతో పాటు ఉన్నారు. సో ఈ రోజు మ్యామ్తో మాట్లాడి అసలు ఎలాంటి ట్రీట్మెంట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఎలాంటి ఫెసిలిటీస్ హాస్పిటల్లో ఉన్నాయనే విషయాలు మాట్లాడి చాలా తెలుసుకుందాం. హాయ్ స్వాతి మ్యామ్. గుడ్ మార్నింగ్. గుడ్ హాయ్. మార్నింగ్, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? వెరీ గుడ్ అండి. ఫైన్. ఎస్, మొత్తానికైతే మీరు అనుకున్న కోరిక, అంటే అది కోరిక అనొచ్చా లేకపోతే ఒక స్పెషల్ అనుకోవచ్చా నాకు తెలియదు, కానీ ప్రత్తిపాటి పుల్లారావు డాక్టర్ ప్రత్తిపాటి స్వాతి నుంచి ప్రత్తిపాటి స్వాతి వాళ్ళ ఫాదర్ ప్రత్తిపాటి పుల్లారావు వరకు తీసుకొచ్చేసారు మీరు. దట్స్ సో స్వీట్ ఆఫ్ యూ అండి. ఐ హోప్ ఐ మేక్ యూ మోర్ ప్రౌడ్. కదా, యా, అది నిజంగా చాలా పెద్ద ప్రౌడ్ మూమెంట్ మీ లైఫ్లో. డెఫినెట్లీ ఎస్, డెఫినెట్లీ. నేనైతే యాక్చువల్గా మీ గురించి చాలా విషయాలు తెలుసుకున్నాను. అంటే ఒక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అయి ఉండి, అంటే అంత మంచి పొజిషన్లో ఫాదర్ ఉండి, అసలు మీ మదర్ మీకు ఎంత సపోర్ట్ ఇచ్చారో దగ్గర నుంచి, హాస్టల్స్లో చదువుకుంటూ గుంటూరు, హైదరాబాద్, చెన్నై, అసలు సూపర్ అండి. అంటే మీ డెడికేషన్కి, ఎంత చదివితే ఎంత హార్డ్ వర్క్ చేస్తే ఈరోజు ఇంత మంచి రిజల్ట్ వస్తుందనే విషయం చాలా మందికి ఒక ఇన్స్పిరేషన్, ఉమెన్స్ అందరికీ కూడా కదా. అవునండి, డెఫినెట్లీ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఈరోజు హాస్పిటల్ని స్టార్టప్ చేసి ఇన్ని బ్రాంచెస్ పెట్టి ఎంతోమంది పీపుల్కి, ముఖ్యంగా పేదవాళ్ళకి, మిడిల్ క్లాస్ వాళ్ళకి ఒక మంచి సర్వీస్ని ప్రొవైడ్ చేస్తున్నారు. అవునండి. ఎస్, ఫస్ట్ మీ గురించి ఒక ఫ్యూ వర్డ్స్ తెలుసుకుంటారు. యా. అంటే ఒక గోల్డ్ మెడల్ రావాలి అంటే ఎంత హార్డ్ వర్క్ చేస్తే గోల్డ్ మెడల్ వస్తుంది కదా. ఎంత చదివి బాగా ఎడ్యుకేషన్లో, కానీ ప్రతి సబ్జెక్ట్కి గోల్డ్ మెడల్ తీసుకునే వ్యక్తిని మిమ్మల్నే చూశాను. అండ్ ఇంకోటి ఏంటంటే 25 ఇయర్స్ ఆ కాలేజ్లో ఒక్కసారి కూడా అంత హైలీ మార్క్స్ తీసుకురాలేదు. 25 ఇయర్స్ తర్వాత ఈ ఆనిముత్యం ఒక స్పెషల్ అవార్డు మళ్ళీ కాలేజ్ వాళ్ళతో తీసుకున్నారు. ఈ స్పెషాలిటీ ఏంటి అని. సో యాక్చువల్లీ అందరితో కంపేర్ చేస్తే డిఫరెంట్ ఏమో. అందరు పేరెంట్స్ చదువు చదువు అని చెప్పి ఎప్పుడు వాళ్ళ పిల్లల్ని ఎంకరేజ్ చేస్తుంటారు. నాకు ఎక్కువగా చదివేదాన్ని. నాకు ఇంట్లో మమ్మీ కూడా కొంచెం వేరేవి, కొంచెం లైఫ్ ఎంజాయ్ చేయమని, కొంచెం బ్రేక్ తీసుకోమని చెప్పేవాళ్ళు. సో యాక్చువల్లీ ఆ ఎగ్జామ్స్ ఎన్ఆర్ఐలో చదివేటప్పుడు కూడా ఆ ఫ్లోర్లో, కారిడార్లో ఉండి మరీ పడుకొని అట్లా చదివేదాన్ని. సో అందరు ఎందుకు ఈ అమ్మాయికి ఇంత పిచ్చి, ఎందుకు ఇంత ప్యాషన్ అని చెప్పి అందరు అనుకునేవాళ్ళు. ఇదేదో వేరే ఏదో ప్రూవ్ చేద్దామనో, లేకపోతే ఇది వేరే ఇంటెన్షన్ ఎప్పుడు లేదు. నాకు నిజంగా ఇంట్రెస్ట్ ఉండి జెన్యూన్‌గా చదివాను. అందుకే పేరెంట్స్ చేత కొంచెం వేరే లైఫ్ కూడా ఎంజాయ్ చేయమని చెప్పించుకున్నాను నేను. సో అట్లా జెన్యూన్‌లీ ఇంట్రెస్ట్. తర్వాత చెన్నై ఎళ్ళాక కొంచెం రిలాక్స్ అవుదామనే వెళ్ళాను. బికాజ్ ఇక్కడ నాకేమైపోయిందంటే ఎన్ఆర్ఐలో ఉన్నప్పుడు దేర్ వాస్ సో మచ్ ప్రెషర్ ఎక్కువ ఉండింది. ఇప్పుడు ఎట్లా అయిందంటే నాకు ఒక టెస్ట్‌లో గానీ, ఒక ఎగ్జామ్‌లో రాకపోతే కూడా అందరి అటెన్షన్, ఫోకస్ ఎక్కువ ఉండిపోయింది. ప్లస్ అక్కడే కాన్స్టిట్యుయెన్సీ చుట్టుపక్కల ఇది కాబట్టి దేర్ వాస్ ఆ ప్రెషర్ ఉండిందనమాట. కొంచెం ఆ ప్రెషర్ నుంచి బయటికెళ్దామని నేను చెన్నై ఎళ్ళాను. సో చెన్నై అక్కడ ఎళ్ళాక కూడా అసలు ఇంకా పూర్తిగా ఇంకా తగ్గలేదు. ఫస్ట్ 2 ఇయర్స్ రిలాక్స్ అయిపోయాను. సో సరే చదవచ్చులే, ఫైనల్ ఇయర్ పీజీలో ఫైనల్ అంతా అయిపోయినాక ఉంటుంది కాబట్టి. సో ఫస్ట్ 2 ఇయర్స్ అట్లా రిలాక్స్ అయ్యాను, కానీ ఆ ఫైనల్ ఇయర్ కరెక్ట్‌గా ఫైనల్స్ ఎగ్జామ్ వచ్చేసరికి మళ్ళీ స్వాతి బ్యాక్ వచ్చింది. సో మొత్తానికి గోల్డ్ మెడల్స్ అన్ని దాచుకున్నారా యాహ్! యాహ్! జాగ్రత్తగా? దాచుకున్నాను. సీరియస్లీ ఎంతో మంది ఉమెన్స్కి ఒక మంచి ఇన్స్పిరేషన్ అండి. అంటే పొలిటికల్ ఫ్యామిలీ, మనకి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, మనం ఇంత కష్టపడి చదివేసి ఏదో తెచ్చుకోవాల్సిన పని లేదు. బిజినెస్ కావాలి అంటే మన పేరెంట్స్ మనకి సపోర్ట్ చేసి బిజినెస్ పెడతారు. ఇవన్నీ ఆలోచించకుండా అంత బాగా చదువుకొని ఈరోజు ఇంతమంది పీపుల్కి సర్వీస్ ఇస్తున్నారు అంటే ఇట్స్ వెరీ బిగ్ 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 వర్క్. ఇంకెంతకన్నా ఇంకా హ్యాపీయెస్ట్ థింగ్ ఏముంటుంది కదా యాహ్! ప్రపంచంలో. యాహ్! ఇంకా బెటర్ చేయాలి. బట్ ఆ ట్రాక్‌లోకి అయితే వచ్చాం. ప్రస్తుతం వి ఆర్ గెట్టింగ్ ఇంటూ దట్ ట్రాక్. ఇంకా బెటర్ చేయాలి ఇంకా. కాదు, ఎందుకు మీరు జనరల్ మెడికల్ తీసుకోవాలని పెట్టుకున్నారు? సో జనరల్ మెడిసిన్ ఎందుకు తీసుకున్నా అంటే జనరలీ సర్జరీలో స్కిల్ ఎక్కువ ఉంటుంది. జనరల్ మెడిసిన్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ బ్రెయిన్ థింక్ చేసే ఎబిలిటీ కానీ, మెమరీ ఎక్కువ ఇది ఉంటుంది. సో నాకు ఎప్పుడు అట్లా ఎప్పుడు కాన్స్టెంట్గా ఆలోచించేది, కానీ కొంచెం కొత్తగా ఎక్కువ మెమరీ రిలేటెడ్ ఉంటుంది కాబట్టి ఐ చోజ్ జనరల్ మెడిసిన్ అనమాట. సూపర్. ఏదైనా చేయొచ్చు, ఏ ట్రీట్మెంట్ అయినా Yeah. మనం ప్రొవైడ్ చేయొచ్చు చేయొచ్చు. అన్న ఉద్దేశంతో. సో కట్ చేస్తే మళ్ళీ నిమ్స్లో జాయిన్ అయ్యారు కదా. Yes. ఆ నిమ్స్లో కనిపించే ప్రాబ్లమ్స్, పీపుల్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్తో వచ్చిన థాటే చెప్పొచ్చా Yes. వెల్నాక్స్ హాస్పిటల్ అని? డెఫినెట్లీ డెఫినెట్లీ. నిమ్స్లో ఉండకపోతే అసలు ఈ థాట్, ఈ ఐడియా చేయాలని ఇంటెన్షన్ కూడా ఉండేది కాదు.
నేను ముందు ఎంబీబీఎస్‌లో ఉన్నప్పుడు కూడా అవసరమైన వాళ్ళకి ఇట్లా ఆరోగ్యశ్రీ గాని, ఇట్లా హెల్త్ స్కీమ్స్‌లో కొన్ని సర్జరీస్ అట్లా చేపిచ్చేదాన్ని. నిమ్స్‌లో ఏంటంటే, నేను నిమ్స్‌లో ఒకటి జనరల్ మెడిసిన్ ఒక్కటే కాకుండా, ఈ బ్లడ్ క్యాన్సర్ దాంట్లో ఒక 2 ఇయర్స్ వర్క్ చేశారనమాట. ఓకే. హెమటాలజీ డిపార్ట్‌మెంట్‌లో. హ్మ్. అది నెఫ్రాలజీ దాంట్లో కూడా ఒక 2 ఇయర్స్ వర్క్ చేసి, మెడిసిన్ అన్ని ఇట్లా డిపార్ట్‌మెంట్స్‌లో వర్క్ చేశాను నిమ్స్‌లో. సో, దానివల్ల ఏంటంటే, నిమ్స్‌కి ఎంతమంది వస్తుంటారో, ఎస్పెషల్లీ బ్లడ్ క్యాన్సర్ దాంట్లో నేను చాలా మూవ్ అయిపోయి చాలా ఇయర్స్ చేశారనమాట దాంట్లో. సో, ట్రాన్స్‌ప్లాంట్ కోసం చాలామంది చిన్న పిల్లలు ఇట్లా బ్లడ్ క్యాన్సర్ తోటి ఇట్లా వచ్చి అవును. ట్రాన్స్‌ప్లాంట్స్ కోసం వాళ్ళు బయట హాస్పిటల్స్‌లో పెట్టుకోలేక ఎక్కువ నిమ్స్‌కొచ్చేవాళ్ళు. మనకి నిమ్స్‌లో ఈ సీఎం రిలీఫ్ ఫండ్ అని ఎక్కువ సపోర్ట్ ఉంటుంది గవర్నమెంట్ రిలేటెడ్ అవును. ఇది. అవును. సో, చాలా వాళ్ళకి సర్విస్ చేస్తే వచ్చే ఆ హ్యాపీనెస్, సాటిస్ఫాక్షన్ చాలా ఎక్కువ అనిపిచ్చేది. చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా. ఔట్ ఆఫ్ స్టేషన్ నుండి కూడా చాలా వచ్చేవాళ్ళేమో కదా! నిమ్స్‌కి చాలా ఎక్కువగా నిమ్స్ వచ్చేవాళ్ళు. టెర్షరీ హాస్పిటల్. బేసికల్లీ బయట ఊర్లో చూపించుకొని అక్కడంతా అక్కడ చేయాల్సిన వాళ్ళు మాక్సిమం చేసి, ఇంక వాళ్ళు చేయలేరు, ఇంక మీరు పెద్ద హాస్పిటల్‌కి వెళ్ళాలి అన్న వాళ్ళు నిమ్స్‌కొస్తారు ఎక్కువ. ఓకే. సో, మాకు డైరెక్ట్‌గా ఫ్రెష్‌గా ఒక ఫీవర్ ఉందనో ఇట్లాంటి కేసెస్ అసలు చాలా తక్కువ వచ్చేది. హ్మ్. వాళ్ళు వచ్చేటప్పుడే మాకు ఇంత కట్ట ఫైల్స్, రిపోర్ట్స్ తీసుకొని వస్తారు. అన్ని దగ్గర చూపించుకొని వాళ్ళు ఆ ట్రీట్మెంట్ ఇచ్చేసారు, ఈ ట్రీట్మెంట్ ఇచ్చేసారు, ఇంకా మా వల్ల అవ్వట్లేదు, ఇంక మేము మీరు పై హాస్పిటల్‌కి వెళ్ళండి అన్నప్పుడు హైదరాబాద్ వస్తారు. ఎఫర్ట్ చేసుకునే వాళ్ళు కార్పొరేట్‌కెళ్తారు. మిగతా వాళ్ళందరూ ఒక సొల్యూషన్ కంపల్సరీ నిమ్స్‌కొస్తే వస్తది అని నిమ్స్‌కొస్తారు. హ్మ్. అండ్ వచ్చిన వాళ్ళందరూ దే గో విత్ సొల్యూషన్. ఎఫర్ట్ చేస్తారా? లేకపోతే గవర్నమెంట్ స్కీమ్ కింద వస్తదా? ఏదైనా వాళ్ళ ప్రాబ్లమ్ అసలు తేలకుండా వెళ్ళిన వాళ్ళు ఉండరు నిమ్స్‌కొస్తే. ఓకే. ఓకే. సో, అట్లా వర్క్ చేసి చాలా మందికి ఇట్లా సొల్యూషన్ చేసి, ఆ హ్యాపీనెస్ ఆ పూర్ వాళ్ళకి చేసి 5 ఇయర్స్, 6 ఇయర్స్ చేశాను నేను నిమ్స్‌లో. హ్మ్. సో, ఆ రికవర్ అయిపోయి అసలు ఉండరు, సర్వైవ్ అవ్వరు అనుకున్న వాళ్ళు రికవర్ అయిపోయి మనల్ని కలిసి వెళ్తుంటారు. చాలా హ్యాపీగా అనిపిస్తది అట్లా. సూపర్ అండి. సో, అక్కడి నుంచి చాలా మంది ఇన్ని ఇయర్స్ తరబడి ట్రీట్మెంట్ తీసుకుంటుంటారు. సో, వాళ్ళేంటంటే నిమ్స్‌లో ఎంత పెద్ద హాస్పిటల్ అయినా బెడ్స్‌కి ఎప్పుడూ రిస్ట్రిక్షన్ ఉంటుంది. హ్మ్. సో, వీళ్ళందరూ అడిగేవాళ్ళు, మాకు ట్రీట్మెంట్ అయిపోయింది, కానీ మాకు నర్సింగ్ కేర్, మెడికల్ కేర్ అవసరము. మీరెక్కడన్నా సజెస్ట్ చేయండి, మేమంత ఎఫర్ట్ చేసుకోలేము. మాకొక 1, 2 మంత్స్ ఇట్లా మెడికల్ కేర్ అవసరము. ఈ ట్యూబ్స్ మీద, రైల్స్ ట్యూబ్ మీద గానీ, ట్రెకియోస్టమీ ట్యూబ్స్ మీద గానీ, లేకపోతే బెడ్ సోర్స్ గానీ, వూండ్స్ ఇన్ఫెక్ట్ అయ్యి డ్రెస్సింగ్ చేయాల్సిన అవసరం గానీ, రోజు వాళ్ళకి మెడికల్ కేర్ అవసరం ఉంటుంది. సో, వీళ్ళందరూ ఏంటంటే, మనం హాస్పిటల్‌లో ఎక్కువ రోజులుంటే, నిమ్స్ లాంటి హాస్పిటల్ గానీ, ఏదన్నా జనరల్లీ హాస్పిటల్ తీసుకుంటే ఇన్ఫెక్షన్ రిస్క్ ఎక్కువుంటుంది. ఓకే. నువ్వు ఎన్ని రోజులు హాస్పిటల్ ఉంటే పక్కన వాళ్ళది క్రాస్ ఇన్ఫెక్షన్ అవ్వటం గానీ, ఎస్పెషల్లీ ఐసీయూస్‌లో ఆ! ఇప్పుడు నీకొక వేరే ప్రాబ్లమ్ తోటి అడ్మిట్ అవుతారు. పక్కన వాళ్ళకి ఇన్ఫెక్షన్ ఉండొచ్చు. లంగ్ ఇన్ఫెక్షన్ గానీ ఏదన్నా. అవును. అవును. స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువుంటుంది. ఓకే. సో, అందుకని మనం అడ్వైస్ చెయ్యం జనరల్లీ హాస్పిటల్‌లో గూడా మీ మెయిన్ ప్రాబ్లమ్ ట్రీట్ అయినాక డిశ్చార్జ్ చేయటానికే ప్రిఫర్ చేస్తారు. సో, అక్కడి నుంచి వచ్చిన ఐడియా మెడికల్ రీహాబిలిటేషన్ అనమాట. ఇందులో ఏంటంటే నీకు హాస్పిటల్ ఎన్విరాన్మెంట్ ఉండదు. ఏ హ్మ్. ఇద్దరు పేషెంట్లు పక్క పక్కన ఉండరు. ఎవరి రూమ్ వాళ్ళకుంటుంది. నీకసలు మాది ఎస్పెషల్లీ చూసుకుంటే ఒక హోటల్ యాంబియన్స్ లాగా ఉంటుంది. ఒక బొటీక్ హాస్పిటల్ లాగా. యెస్. సో, మీరు ఎంటర్ అయితే గూడా మీకెక్కడికో హాస్పిటల్‌కెళ్తున్నాను, నాకు బాలేదు, ఇట్లా అంత మెడిసిన్ స్మెల్‌తో గానీ, లేకపోతే అంత సిక్ పేషెంట్స్ రాగానే అట్లా కనిపియదు మీకు. హ్మ్. సో, మీరు చూస్తే ఒక హాలిడే గెట్ అవేకెళ్తున్నట్టు ఉంటుంది. యెస్. మాకు చూసిన తర్వాత అదే అనిపించింది. ఇదేమన్నా హాస్పిటలా? లేకపోతే ఏదైనా ఒక మంచి గెట్ టుగెదర్‌కి వెళ్తున్నామా అన్నంత ఇది ఉంటుంది. పీస్ అనిపించింది. అవును. చాలామంది హాస్పిటల్ అనగానే ఆ స్మెల్ కనో, లేకపోతే ఆ టెన్షన్‌గా ఉన్న మనుషుల్ని చూసి చాలామంది పానిక్ అయిపోతుంటారు. చాలా వరకు. అసలు మాకది లేదు. ఎంత ప్లెజెంట్‌గా, హాయిగా, చాలా హ్యాపీగా ఉంది. యూఎస్‌లో చాలా పాపులర్ ఈ కాన్సెప్ట్. ఎందుకంటే ఇప్పుడు కెనడాలో గాని, మాకు తెలిసిన కజిన్స్ కానీ వీళ్ళున్నారు. అక్కడ హెల్త్ కేర్ చాలా గవర్నమెంట్ రిలేటెడే ఉంటుంది. ఫ్రీ హెల్త్ కేర్ ఇట్లా ఉంటుంది. అందుకని ఏంటంటే వాళ్ళకి రీహాబ్ ఫెసిలిటీ రిక్వైర్మెంట్ కూడా చాలా ఉంటుంది. హ్మ్. సో, వాళ్ళు అన్ని ఇయర్స్ అలా ఉండాలంటే దే హావ్ చాలా స్పెండ్ చేయాల్సొస్తది. అవును. సో, అవును. ప్లస్ ఎల్డర్లీ వాళ్ళకి కూడా ఇట్లా ఇంట్లో పెట్టి చూసుకునే ఆ సిస్టమ్ కూడా చాలా తక్కువ. మన దగ్గర కూడా అలా చేంజ్ అవుతుంది. అవును. సో, ఇది స్పెషల్లీ ఎల్డర్స్ కోసం చేసిన వాళ్ళు, ప్లస్ యంగ్ వాళ్ళకి కూడా ఇప్పుడు 40 ఆర్ 50 వరకే స్ట్రోక్ రావటం గానీ, ఇట్లా యంగ్ వాళ్ళకి యెస్. కూడా యెస్. మెడికల్ డిసబిలిటీస్ చాలా ఎక్కువ అవుతున్నాయి. అవును. సో, వాళ్ళ కోసమే మేము ఈ అడ్వాన్స్డ్ ఎస్పెషల్లీ యంగ్ వాళ్ళ కోసం ఈ రోబోటిక్స్ తీసుకురావటం గానీ, ఆక్వాథెరపీ, వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా ఏదో ఎళ్తున్నాం డాక్టర్ దగ్గరికి, ఏదో ఇష్టపడకుండా నొప్పితోటి ట్రీట్మెంట్ చేసుకోవాలంటే రావాలంటే ఇష్టపడరు. బట్ మీరు రోబోటిక్స్ కానీ, ఆక్వాథెరపీ మన దగ్గర ఉన్నవి చూస్తే వాళ్ళకి సెషన్ ట్రీట్మెంట్ కూడా ఇంట్రెస్టింగ్ అనిపిస్తది. అవును. వాళ్ళే దే లుక్ ఫార్వర్డ్ టు కమింగ్, మళ్ళీ సెషన్‌కి వెళ్ళాలి అని చెప్పి ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది వాళ్ళకి. సో, సీరియస్లీ. యంగ్‌స్టర్స్‌కి కోసం క్రియేట్ చేసిన న్యూ కాన్సెప్ట్స్ అన్నమాట ఇవి.
ఎల్డర్లీ వాళ్ళంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇవి యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే వాళ్ళకి రెగ్యులర్ సెషన్ ట్రీట్మెంట్సే ఉంటాయి వాళ్ళకి. నిజంగా ఎంత అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ తీసుకొచ్చేసారండి బాబు మీరు. అవును. కాదు, నాకు ఇప్పటికీ డౌట్ ఏంటంటే హాస్పిటల్స్ అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్, అంటే మామూలుగా మనం రెగ్యులర్గా యూజ్ చేసే వర్డ్స్ అనో లేకపోతే క్యాచ్గా అలా ఉంటుంది. బట్ వెల్నాక్స్ అనేది చాలా యూనిక్గా ఉంది. నేను అంటే ఇది ఎలా పెట్టాలనిపించింది మీకు ఈ వెల్నాక్స్ అనేది? సో అది యాక్చువల్లీ ఆర్ కంపెనీ ఎంటిటీ నేమ్ సియా అండి. సో ముందు కూడా ఇది సియా అనే ఉండింది. సో తర్వాత నేనేమనుకున్నా అంటే ఈ చైన్ ఈ కాన్సెప్ట్ని ఇండియా వైడ్ ఎక్స్పాండ్ చేయాలి, కుదిరితే అవుట్ సైడ్ ఇండియా ఇంటర్నేషనల్ కూడా ఈ బ్రాండ్ ముందుకు తీసుకెళ్లాలని ఇంటెన్షన్ ఉండింది ఎప్పటి నుంచో. సో అందుకని ఐ థాట్ కొంచెం ఇంటర్నేషనల్ కూడా నేమ్ సౌండ్ చేస్తే బాగుంటుంది అని చెప్పి. వెల్నాక్స్ మీనింగ్ అంటే నాక్స్ అంటే పీక్స్ ఆర్ హైట్స్ ఆఫ్ ఎనీథింగ్ అండి. వెల్నెస్లో ఇది హైట్ ఆర్ పీక్, అంటే వెల్నెస్కి సంబంధించినవన్నీ ఎంత మ్యాక్సిమం చేయొచ్చో వెల్నాక్స్ విల్ ఆఫర్ ఆల్ ఆఫ్ దట్ అనే ఇంటెన్షన్ తోటి వెల్నాక్స్ నేమ్ పెట్టడం జరిగింది. సూపర్ అండి. సో మనం ఇందాక ఒకటి చెప్పుకున్నాం మెడికల్ రిహాబ్ సెంటర్ గురించి. అవును. సో అంటే అక్కడ ఎక్విప్మెంట్ ఎలా ఉంటుంది, అంటే లైక్ ఎలాంటి ట్రీట్మెంట్స్ మీరు ప్రొవైడ్ చేస్తున్నారు? సో మనకి ఎక్విప్మెంట్ మెయిన్ కండిషన్స్ చూస్తే స్ట్రోక్ కానీ, పారాలిసిస్ ఇది కానీ, నీ ఇంజురీస్ అయ్యి సర్జరీస్ అయిన వాళ్ళని కానీ, ఇప్పుడు స్పోర్ట్స్ ఆడే వాళ్ళు చాలా మంది ఉంటారు, అవును. స్పోర్ట్స్ ఇంజురీస్ చాలా ఎక్కువైపోయాయి అవును. వాళ్ళు కానీ, లేకపోతే ఈ పిల్లల్లో అయితే సెరిబ్రల్ పాల్సీ కానీ, స్పాస్టిసిటీ అని ఉంటాయి చాలా కండిషన్స్, మల్టిపుల్ స్క్లిరోసిస్ అని, ఇట్లా ఏదైనా మజిల్ కానీ లేకపోతే వాళ్ళ ఫిజికల్గా డిసబిలిటీ ఉన్న వాళ్ళందరూ రీహాబిలిటేషన్ యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో కిడ్స్ నుంచి అడల్ట్స్ జీరియాట్రిక్ ఏజ్ గ్రూప్ వరకు దాకా అందరికీ యూజ్ అయ్యే ఇది ఉంటాయి. సో మనం ఏంటంటే వాళ్ళు వచ్చిన కండిషన్ బట్టి, డాక్టర్ రిపోర్ట్ బట్టి వాళ్ళకి వీళ్ళు కస్టమైజ్ ద ట్రీట్మెంట్ ప్రోగ్రామ్ అనమాట వాళ్ళకి. సో మనం ఇక్కడ 2 ఆప్షన్స్ ఇస్తాం. వాళ్ళు అవుట్ పేషెంట్గా వచ్చి సెషన్స్ వరకు చేయించుకొనన్నా వెళ్ళొచ్చు, లేకపోతే సపోర్ట్ లేకుండా అట్లా రోజు రావాలంటే ఇబ్బంది ఉండే వాళ్ళు మన దగ్గరే ఉండి దే కెన్ కంప్లీట్ దేర్ ట్రీట్మెంట్. ఓకే. సో మనం రోజు డైలీ 2 hours ఆఫ్ ఫిజియోథెరపీ సెషన్స్ ఇస్తామన్నమాట. మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 hours ఉంటుంది. మనం ఫుడ్ అంతా మనమే ప్రొవైడ్ చేస్తాం. అది కూడా డయాబెటీస్ కానీ కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కస్టమైజ్ చేసి, పేషెంట్ రాగానే డైటిషియన్ మన వాళ్ళు కౌన్సిలింగ్ చేసి వాళ్ళకి ఎట్లా రిక్వైర్మెంట్ ఉందనేది దాన్ని బట్టి చేసి, సో మనకున్న ప్యాకేజ్లో రూమ్ ఛార్జెస్ కానీ, డాక్టర్ కన్సల్టేషన్ కానీ, అవసరమైతే సూపర్ స్పెషలిస్ట్ని కూడా మనం పిలుస్తాము. ప్లస్ మన డాక్టర్స్, మీ ప్రైమరీ డాక్టర్ ఎవరైతే మనకి డాక్టర్ రిఫర్ చేస్తారో పేషెంట్ని, వాళ్ళతో మనం రెగ్యులర్లీ వాళ్ళ హెల్త్ కండిషన్ అప్డేట్ చేస్తుంటాం మనం. సో ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఇక్కడ రీహాబిలిటేషన్ అయిపోయినాక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే డాక్టర్ టచ్ లో ఉంటారు, అసలు వాళ్ళకి ఏం జరిగింది, వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చాయా, వాళ్ళు ఎలా రికవర్ అయ్యారు, వాళ్ళ కండిషన్ మనం డైలీ డాక్టర్స్ కి అప్డేట్ చేస్తాం. తర్వాత ఫుడ్ కానీ, ఫిజియోథెరపీ సెషన్స్ కానీ, అవసరమైతే రోబోటిక్ కానీ ఆక్వా కూడా సజెస్ట్ చేస్తాం డిపెండింగ్ ఆన్ కండిషన్ బట్టి. ఓకే. సో వాళ్ళ డైలీ షెడ్యూల్ ఇట్లా ఉంటుంది అనమాట మన దగ్గర అడ్మిట్ అయినాక. ఇది ఫస్ట్ హైదరాబాద్ లో మన హాస్పిటల్లోనే ఉంది అనుకుంటా కదా? అవును. రోబోటిక్స్ అయితే ఇండియాలో ఫస్ట్ అంబానీ హాస్పిటల్ దగ్గర వాళ్ళు స్టార్ట్ చేశారు. సో మొన్న మన వేరే వాళ్ళు కూడా, యంగ్ వాళ్ళు కూడా ఇదైతే వాళ్ళు రీసెర్చ్ చేసి ఎక్కడ ఉన్నాయి ఫెసిలిటీస్ అని వెతుకొని వెళ్తున్నారు. సో ముంబైలో అట్లాగే ఉంది. రోబోటిక్స్ మన దగ్గర ఫస్ట్ మన దగ్గరే స్టార్ట్ అయింది, ఎంటైర్ హైదరాబాద్ లో. సౌత్ ఇండియాలోనే లేదు. సో మనం 2018 లో స్టార్ట్ చేసాము. అప్పుడు వాక్ బోట్ అని ఈ రోబోటిక్ మెషిన్ కొరియా నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది. బట్ మన దగ్గర ఉన్నది రోబోటిక్ అంటే ఎలాంటి ట్రీట్మెంట్స్ ప్రొవైడ్ చేస్తుంది? సో ఈ రోబోటిక్ ఏంటంటే మెయిన్లీ లెగ్స్లో ప్రాబ్లం ఉండి, గెయిట్ ట్రైనర్ అంటారు దీన్ని. ఏంటంటే నడక కొంతమందికి స్ట్రైట్గా రాదు. ఇప్పుడు చాలా యాక్సిడెంట్స్ కానీ వీటి నుంచి మెడికల్ స్ట్రోక్ కానీ పారాలిసిస్ వచ్చినప్పుడు కూడా కాలు ఇట్లా లాగేస్తుంటారు, లేకపోతే స్ట్రైట్గా నడవలేరు. సో ఈ రోబోటిక్ ఏంటంటే మెయిన్ గెయిట్ ట్రైనర్ అనమాట. సో ఆల్రెడీ కొంచెం రికవర్ అవుతున్న వాళ్ళని ఆ మజిల్ గ్రూప్ ఒక్కొక్క మజిల్కి ఒక్కొక్కలాగా ఫంక్షన్ చేయాలని ఉంటుంది. సో ఎవ్రీ మజిల్ యాక్టివేట్ చేస్తే ఏమవుతుందంటే మనం నార్మల్గా ఎట్లా నడుస్తామో అలా రోబోటిక్ హెల్ప్ చేస్తుంది నడవటానికి. సో ఈ రోబోటిక్ మెయిన్లీ గెయిట్ ట్రైనర్ అనమాట. అంటే నడవలేని వాళ్ళ కళని నిజం చేయడానికే ఈ రోబోటిక్ హెల్ప్ చేస్తుంది మెయిన్లీ. సో ఇది ఏంటంటే ఆల్మోస్ట్ కొంచెం రికవరీ స్టేజ్లో ఉంటారు, వాళ్ళని మనం మెషిన్కి స్టిక్ చేస్తామన్నమాట. సో హిప్ జాయింట్ కానీ, నీ దగ్గర కానీ, కాళ్ళ దగ్గర జాయింట్ ఆ మెషిన్ అటాచ్ చేస్తామన్నమాట. సో అటాచ్ చేసి అంటే ఆ జాయింట్లో మూవ్మెంట్ని ఇది స్టిమ్యులేట్ చేస్తుంది. సో నార్మల్గా ఒక 6 months 8 months పట్టే రికవరీ మనం ఎర్లీగా ఒక 2-3 months ముందు తీసుకురావచ్చు. ప్లస్ రికవరీ అయ్యేది కూడా ఇప్పుడు రికవర్ అవుతున్న వాళ్ళ నడక చూస్తే మనకు తెలుస్తుంది, కాలు ఈడుస్తా నడవటం కానీ, లేకపోతే వేరేగా నడుస్తారు. సో ఈ రోబోటిక్ మామూలుగా చేసే ఫిజియోథెరపీతో పాటు ఈ రోబోటిక్ చేస్తే ఏంటంటే స్ట్రైట్ గా వాళ్ళు ముందు పర్ఫెక్ట్ గా ఎట్లా నడవగలుగుతున్నారో దానికి ఇది హెల్ప్ చేస్తుంది అనమాట. ఓకే మ్యామ్, నాకు ఇంకొక డౌట్ ఏంటంటే చాలా మంది పుట్టుకతోనే కొంతమంది అనేబుల్ టు ప్రాపర్ వాక్ వాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఇది ఏమైనా యూజ్ అవుతుందా? సో మెడికలీ ఆ కండిషన్ ని మనం సెరెబ్రల్ పాల్సీ అంటాం. ఇంకా చాలా మస్కులర్ డిస్ట్రోఫీస్ అని ఉంటాయి. వాళ్ళకి ఏంటంటే పుట్టినప్పుడే కొన్ని మజిల్స్
చిన్నగా ఉంటాయి అనమాట, ఫుల్గా డెవలప్ కావు. సో ఆ మజిల్ పవర్ వాళ్ళకి రావడానికి కూడా చాలా టైం పడుతుంది. అవును. సో ఇలాంటి వాళ్ళకి ఏంటంటే మనం రోబోటిక్స్ ఇప్పుడు పిల్లల్లో కూడా చాలా సెరిబ్రల్ పాలసీ అంటే బ్రెయిన్లో కొన్ని ఏరియాస్ డెవలప్ కాకపోవటం వల్ల ఫుల్ మొబిలిటీ ఫుల్గా రాదనమాట వాళ్ళకి. ఓకే. సో వాళ్ళకి క్రచెస్ పెట్టుకుంటారు, చాలా అసిస్టెడ్ డివైజెస్ పెట్టుకొని వాళ్ళు వాక్ చేస్తుంటారు. సో ఇలాంటి వాళ్ళు మనం రోబోటిక్ సెషన్స్ తీసుకుంటే సో వాళ్ళ మూమెంట్ స్లోగా క్రాస్గా ఉన్నది స్లోగా రెక్టిఫై అవుతూ ఉంటుంది. సో ఇది పిల్లలకు కూడా చాలా హెల్ప్ అవుతుంటుంది. ఓకే. సో ఆ కరెక్ట్గా మూమెంట్ వాళ్ళకి డిఫరెన్స్ తెలిసిపోతుంటుంది, ఒక్కొక్క మజిల్ గ్రూప్ యాక్టివేట్ అవుతుంటుంది స్లోగా, ఒక్కటేసారి కాదు. ప్లస్ ఇందులో ఏంటంటే ఇప్పుడు కొంచెం వాళ్ళు పికప్ చేస్తున్నారు అనుకోండి, మనకి ఇదంతా కంప్యూటర్ ఆపరేటెడ్ ఉంటుంది రోబోటిక్ ఎక్విప్మెంట్ అంతా. సో వాళ్ళు బాగా చేయగలుగుతున్నారంటే ఇప్పుడు మనం థ్రెడ్మిల్ మీద ఎట్లా స్పీడ్ పెంచుకుంటుంటామో మన మూమెంట్ బట్టి ఈ రోబోటిక్స్ లో కూడా 0.1 km/h స్పీడ్ పెంచుతుంది అనమాట. అది ఆటోమేటిక్ గా వాళ్ళు చేసే ఎక్సర్సైజ్ బట్టి చేంజ్ అయిపోతుంటుంది. టైం కూడా అదే సెట్ చేస్తుంది. సో వీళ్ళ బాడీ వీళ్ళ మజిల్ గ్రూప్ కి ఆ మజిల్ కు ఉన్న పవర్ బట్టి ఎంతసేపు వాళ్ళు నడవగలుగుతారు అనే దాన్ని బట్టి ఉంటుంది. ఒక్కోసారి నడవలేకపోయారు అనుకోండి, అది స్పీడ్ ఆటోమేటిక్ గా పర్ అవర్ స్పీడ్ తగ్గించుకుంటూ వచ్చేస్తుంది. సో అది ఆటోమేటిక్ ఇప్పుడు మీరు నడిచే దాన్ని బట్టి ఆ రోబోటిక్ అర్థం చేసుకొని మీ స్పీడ్ ని అడ్జస్ట్ చేస్తుంటుంది అనమాట. సో మనం మాన్యువల్ గా ఇవన్నీ చేయాలంటే మనకి ఇంటర్నల్వి చాలా మనకు తెలియవు. సో నీకు మజిల్ ఒక్కొక్క మజిల్ది దానికి మనకి రికార్డింగ్ వస్తుంది, ఈ మజిల్ ఎట్లా పనిచేస్తుంది, ఇంకా ఎంత పెంచితే తీసుకోగలుగుతుంది, ఓకే, ఎన్ని సెషన్స్ కావాలి, ఎంత టైం చేయాలి. సో అకార్డింగ్ టు దట్ టైం సెట్ చేసుకొని మనకి హెల్ప్ చేస్తుంది అనమాట రోబోటిక్. ఇదేదో చాలా బాగుంది మ్యామ్ ఇది. అండ్ ఇంకోటి ఏంటంటే ఆక్వా గురించి మీరు చెప్పారు. అంటే అసలు ఇందులో ఉన్న స్పెషాలిటీ ఏంటి, మీరు ఎలాంటి ట్రీట్మెంట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు ఇందులో? సో ఫస్ట్ మనం స్టార్ట్ చేసినప్పుడు మనకి 2018లో అట్లా మనకి రోబోటిక్స్ వచ్చింది. సో రోబోటిక్స్ వచ్చాక మనకి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఫారెన్ పేషెంట్స్ కూడా మనకి చాలా వస్తున్నారు అనమాట. ఓ మై గాడ్. సో మనకి ఏంటంటే ఇంటర్నేషనల్ పేషెంట్స్ కి కూడా మనం అనుకుంటాం కానీ దే ఆర్ వెరీ డెవలప్డ్ ఇన్ వెరీ డిఫరెంట్ వేస్, కానీ హెల్త్ కేర్ లో కొన్ని కంట్రీస్ చాలా అండర్ డెవలప్డ్ ఉన్నాయి. సో వాళ్ళు చాలా మంది మన మెడికల్ టూరిజం కూడా ఇండియాకి డెవలప్ అయింది దానివల్లనే. మనకు ఫారెన్ పేషెంట్స్ చాలా మంది ఇండియాలో దే హ్యావ్ బెటర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ అని మన దగ్గరకు వస్తారు. సూపర్. సో మనకి రోబోటిక్స్ చాలా డెవలప్ అయింది అనమాట ఇంటర్నేషనల్ పేషెంట్స్ రావటం వల్ల. సో వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ ఏంటంటే కొంతమంది మమ్మల్ని అడిగేవాళ్ళు, ఆక్వా థెరపీ కూడా అడుగుతున్నారు, సజెస్ట్ చేస్తున్నారు, అది కూడా మన దగ్గర అది కూడా ఉంటే బాగుంటుందని మనకి ఫీడ్బ్యాక్ వచ్చిందనమాట. సో అప్పుడు మేము రీసెర్చ్ చేసి ఈ ఆక్వాథెరపీ ఒకళ్ళు చాలా ఇప్పుడు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మనకు అప్పటికి మేము స్టార్ట్ చేసరికి అపోలోలో ఒక్కటే ఉంది. ఓకే. సో అప్పుడు మేము ఆక్వాథెరపీ కూడా చేస్తే బాగుంటుందని 2020లో అది మార్కెట్ రీసెర్చ్ అంతా చేసి మనం ఆక్వాథెరపీ కూడా స్టార్ట్ చేసామన్నమాట. ఆక్వాథెరపీ అనగానే మాకు గుర్తొచ్చేది ఏంటంటే స్విమ్మింగ్ పూల్, వాటర్ ఏదో చేస్తారు అనే వరకే మాకు తెలుసు. అంటే ఈ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అనేది తెలియదు. సో బేసిక్లీ ఇక్కడికి స్విమ్మింగ్ పూల్ కి బేసిక్ డిఫరెన్స్ ఏముంటుందంటే ఇక్కడ మనం స్విమ్మింగ్ పూల్ ఏంటంటే వాటర్ రెగ్యులర్ టెంపరేచర్ లో ఉంటుంది. మనకి ఆక్వాథెరపీ వచ్చేసరికి బాడీ వార్మ్ వాటర్ లో చేయాలి. మనం ఐడియల్ టెంపరేచర్ 29 to 31 degrees లోనే మెయింటైన్ చేయాలి. ఇది టెంపరేచర్ కంట్రోల్ పూల్ ఉండాలన్నమాట. సో రెగ్యులర్ స్విమ్మింగ్ లో మనకు అది ఉండదు, నార్మల్ క్లైమాటిక్ కండిషన్స్ లోనే ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే వాటర్ కొంచెం వామ్ గా ఆ స్పెసిఫిక్ మనం 29 to 31 degrees టెంపరేచర్ మనం మెయింటైన్ చేస్తాం కాబట్టి అది ట్రీట్మెంట్కి చాలా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ మనం ఎగ్జాంపుల్స్ తీయాలంటే ఇప్పుడు నీ సర్జరీ అయ్యి నీ ప్రాబ్లం ఉంటుంది. సో వీళ్ళలో ఏంటంటే మనకి నార్మల్గా గ్రౌండ్ మీద చేసేదానికి వాటర్కి బేసిక్ డిఫరెన్స్ ఏముంటుంది, ఇప్పుడు మనమే వాటర్లో దిగితే బాడీ చాలా లైట్ అనిపిస్తుంటుంది, మనం ఏదైనా వెయిట్ లిఫ్ట్ చేస్తే కూడా వాటర్లో చాలా లైట్ అనిపిస్తుంటుంది. సో మనం ఇప్పుడు నీకు సంబంధించిన ఎక్సర్సైజెస్ కానీ ఇవన్నా మనం వాటర్లో చేస్తే ఆ జాయింట్ మీద ప్రెషర్ చాలా తక్కువ ఉంటుంది. సో మీరు బయట చేయలేని మూమెంట్స్, ఇప్పుడు బయట మనం నార్మల్ గ్రౌండ్ మీద చేస్తే పెయిన్ అనిపిస్తుంది మనకు కొంచెం మూమెంట్ చేస్తేనే. వాటర్లో ఏంటంటే వెయిట్ మన బాడీ లైట్ ఉంటుంది కాబట్టి ఆ జాయింట్ చుట్టూ మూమెంట్ మనకి ఈజీగా ఉంటుంది, ఎక్కువ మూమెంట్ చేయొచ్చు. ప్లస్ నీ జాయింట్ మీద ఏంటంటే జాయింట్ అరిగిపోతుంటుంది అంటారు కదా, సో మనకు వాటర్లో చేయటం వల్ల ప్రెషర్ జాయింట్ మీద తక్కువ ఉంటుంది. సో వాళ్ళకి ఎక్కువ హెల్ప్ అవుతుంటుంది. ప్లస్ మజిల్ స్పాజమ్స్, మజిల్ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళు కూడా ఇప్పుడు వేడిగా హాట్ వాటర్ పెడితే మనకు చాలా కొన్నిటికి మనం యూస్ చేస్తుంటాం న్యాచురల్ ట్రీట్మెంట్ లాగా కూడా. సో ఆ వాటర్లో ఏంటంటే ఆ మజిల్ రిలీజ్ అవుతుంటుంది, చాలా రిలాక్సేషన్ అను మజిల్ స్టెబిలిటీ కూడా వస్తుంటుంది అనమాట. సో ఇట్లా నీ పెయిన్స్ కానీ కొంతమందికి క్రానిక్గా పెయిన్స్ ఉంటాయి. ఇప్పుడు మనం చాలా వింటుంటాం బ్యాక్ పెయిన్ ఉంటుంది, రీజన్ మనకి క్లియర్గా తెలియదు, చాలా టెస్టులు చేయించుకొని ఉంటారు వాళ్ళు, సిటీలు ఎంఆర్ఐ అయిపోయి ఉంటాయి, అంటే పెద్ద సర్జరీ చేయించుకునేంత పెద్ద ప్రాబ్లం ఉండదు, అలా అని వదిలేసి పెయిన్ వదిలేసేంత మైనర్ ప్రాబ్లం కూడా ఉండదు, వాళ్ళకి అదే వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇట్లా క్రానిక్ పెయిన్స్ ఉన్న వాళ్ళు ఆక్వాథెరపీ తీసుకుంటే ఏంటంటే మనకు అండర్ వాటర్ చేస్తే చాలా స్లోగా స్టెబిలిటీ అను రిలాక్సేషన్ వస్తుంది అనమాట మజిల్ కి, స్పైన్ కి కూడా చాలా హెల్ప్ అవుతుంటుంది. ప్లస్ సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ. సో అందుకని వాటర్ది ముందు లేకపోయినా ఇప్పుడు మనం థ్రెడ్మిల్ ఇవి కూడా మనం అండర్ వాటర్ థ్రెడ్మిల్ పెడతాం మన దగ్గర,
వెయిట్స్ కూడా మనం వాటర్లో చేస్తాం. సో ఈ మజిల్ పవర్ తక్కువ ఉన్న వాళ్ళకి వాటర్లో చేస్తే, ఇప్పుడు మనం బయట 3 కేజెస్ చేస్తే వెయిట్, వాటర్లో మనం 7-10 కేజెస్ దాకా చేయొచ్చు, అదే పవర్ ఉన్న వాళ్ళు. వాటర్ మేక్స్ యూ లైట్ కాబట్టి. సో వాళ్ళకి కూడా ఏంటంటే మనం స్లోగా నేను ఇంత చేయగలుగుతున్నాను. ఎస్పెషల్లీ యంగ్ స్పోర్ట్స్ ఇంజరీ అయిన వాళ్ళని మనం చూస్తే వాళ్ళు ఏంటంటే చాలా athletic గా ఉంటారు. ఈ జిమ్స్ చేయటం కానీ, వెయిట్స్ లిఫ్టింగ్ చాలా అలవాటు అయిపోయి ఉంటుంది. సో ఒక్కసారి వాళ్ళు ఇంజరీ అయిపోతే వాళ్ళు ఇవన్నీ మళ్ళీ నార్మల్గా చేయాలంటే చాలా టైం పడుతుంది వాళ్ళకి. అవునవును. సో వాళ్ళకి ఆక్వాథెరపీ చేస్తే ఏంటంటే ఇట్ విల్ హెల్ప్ బెటర్ అన్నమాట. రికవరీ చాలా బెటర్ ఉంటుంది. సో ఈ Super. ఈ అడ్వాంటేజెస్ అన్నీ చూసి మనం 2020లో ఆక్వాథెరపీ కూడా స్టార్ట్ చేసామన్నమాట. సూపర్ అండి. ఒక పేషెంట్ వస్తే వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్ A to Z మీరు ప్రొవైడ్ చేస్తున్నారు వెల్నాక్స్ హాస్పిటల్లో. సో ఇంతకి అంత ఈ హాస్పిటల్ అనేది బ్రాంచెస్ ఎస్టాబ్లిష్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా మా తరపు నుంచి, మా సుమన్ టీవీ వ్యూవర్స్ అందరి తరపు నుంచి, మిమ్మల్ని నమ్ముకున్న మీ పేషెంట్స్ అందరి తరపు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. సో మరి చూసారు కదా, మనకి హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు బెడ్స్ అందుబాటులో ఉన్నాయా లేదా, లేదంటే మనకు కావాల్సిన ట్రీట్మెంట్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారా లేదా, అసలు ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, మనకు కావాల్సిన ట్రీట్మెంట్స్ ఈ హాస్పిటల్లో ఉన్నాయా లేదా అని చాలా మందికి డౌట్ వస్తూ ఉంటుంది. బట్ ఇది చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి ఆ డౌట్ మొత్తం క్లారిఫై అయిపోతుంది. సో మనకి ఎలాంటి ట్రీట్మెంట్ కావాలి అనుకున్నా కూడా ఈ వెల్నాక్స్ హాస్పిటల్లో చాలా చక్కగా అద్భుతమైనటువంటి ట్రీట్మెంట్ని మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీకు ఎలాంటి ట్రీట్మెంట్ కావాలనుకున్నా కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి మీరు అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఇక్కడ బ్రాంచెస్ వచ్చేసేటప్పటికి బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10 అండ్ అలానే కూకట్పల్లి రోడ్ నెంబర్ 1 అండ్ రాఘవేంద్ర కాలనీ కొండాపూర్లో మనకి హాస్పిటల్స్ బ్రాంచెస్ అనేవి ఉన్నాయన్నమాట.